ఏపీలో పవర్ స్టార్ ఎలానో తమిళ్లో పవర్ స్టార్ కూడా దూసుకెళ్తున్న పరిస్థితి. దీనిపైన పూర్తి సమాచారం జయజీరామ్ గారు. శేఖర్, తమిళనాడులో ఊహించిన విధంగా కూడా తమిళ ప్రజలు తీర్పు అయితే చెప్పారు. 2026కి సంబంధించి ఈ యొక్క అసెంబ్లీ ఏదైతే ఉన్నాయో జనరల్ ఎలక్షన్ కి సంబంధించి పూర్తిగా కూడా అంటే పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ ఓటు పన్నట్టు కూడా మనకు తేటతెల్లం అవుతుంది. ప్రస్తుతం మెట్రో టీవీ టీం తమిళ ఉన్నటువంటి లోయోలా కాలేజ్ వద్ద మనం చూసుకున్నట్టయితే 8 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. 230 పూర్తి స్థాయిలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. ముందుగా ఊహించిన విధంగా డిఎంకే కావచ్చు, ఏడీఎంకే కావచ్చు, పూర్తిగా తామిద్దరూ గెలుపుని పూర్తిగా కూడా అయితే జరుగుతున్నటువంటి ప్రక్రియను మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ విరుద్ధంగా తమిళనాడుకు సంబంధించిన విరుద్ధంగా తీర్పు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే 234 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా ఈ యొక్క 100కు అతి దగ్గరలో కూడా సెంచరీ కొట్టేటువంటి స్థానంలో కూడా విజయ్ తన పార్టీ టీవీకే పోయేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు అయితే ఉంది. పోలీసు బందోబస్తు నడుము కూడా ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. డిఎంకే కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ పూర్తిగా కూడా కేవలం 2 డబుల్ డిజిట్ కే పరిమితమైనటువంటి సిచ్యువేషన్, అంటే ట్రిపుల్ డిజిట్ కి చేరువలో కూడా ఈ యొక్క టీవీకే ఉండేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే దీనికి సంబంధించిన ఒక వ్యక్తి అంటే ఏ పార్టీకి ఏ పార్టీకి ప్రజలు ఇక్కడ పట్టం కట్టబోతారు ఏంటి అనేటువంటిది అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి, ఏ పార్టీకి ఇప్పుడు ఈ యొక్క తమిళనాడు ప్రజలు మొగ్గు చెప్పేటువంటి పరిస్థితి కనపడుతున్నారు? టీవీకి ఏదో మున్నెల్లో ఉన్నాడు, ఏదో ఆయన గెలిచి రావాలని చెప్పి మాకు పూర్తిగా ఇది చేయాలి. ఇది అంతా వచ్చి అంటే ఎట్లా మొట్టమొదటిగా ఆయన పార్టీ పెట్టారు, ఇంత మెజారిటీ రావచ్చుదని ఎలా అనుకుంటున్నారు? రికార్డు దానండి లేదు. నాకు ఇన్ని సంవత్సరం ఉండను నేను, నాకు 40 ఏజ్ అవుతుంది. ఇంతవరకు నేను చూసింది అంటే ఇటువంటి తీర్పు ఇది తమిళనాటికే ఒక పెరిమేది. అంటే ఇప్పుడు మీరు టీవీకే పార్టీకి మీరు సపోర్ట్ చేశారా? ఏ విధంగా అనుకుంటున్నారు? ఇన్ని ఏళ్ళుగా వచ్చి డిఎంకే ఏడిఎంకే ఓటు వేస్తా ఉన్నాను. ఈ ఫస్ట్ టైం విజయ్ వచ్చారు, ఆయన ఫస్ట్ టైం వేసి గెలిపియాలని చెప్పి నాకు. వెరీ గుడ్ అండి. అంటే ఈ యొక్క తమిళనాడులో ఉన్నటువంటి తమిళనాడు వాసులు అయితే ఏం చెప్తూ ఉన్నారంటే గతంలో ఏడీఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు తమ యొక్క మద్దతును తెలిపాము, వాళ్ళకి ఓట్లు వేశాము అనేటువంటి చెప్తున్నారు. అంటే కొత్తగా విజయ్ పార్టీ స్థాపించడం జరిగింది. స్థాపించినటువంటి తొలి ఎన్నికల్లోనే కూడా తను విజయ దుందుబిని తన యొక్క పార్టీ పతాకాన్ని కూడా ఎగరవేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే మిగిలిన పార్టీలు ఇంతకుముందు మనం అనుకున్నటువంటి పార్టీలకు ఏపీ నుంచి కూడా కావచ్చు, మిగిలిన రాష్ట్రాల నుంచి అతిరేక మహారాజులందరూ కూడా అక్కడ ఓటర్లు అక్కడ ప్రజలు ఏమంటున్నారు? 2 ఏళ్లలోనే విజయ్ ఇంత పెద్ద ఎత్తులో ఒక సంచలనంగా మారి అత్యధిక స్థానాల వైపు దూసుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ ఏమంటున్నారు అసలు అక్కడ ప్రజలు? అంటే అధికార పార్టీ పైన వ్యతిరేకతన అన్నా డిఎంకే కూడా 2nd ప్లేస్ ఇచ్చారు, కానీ అధికార పార్టీ 3rd ప్లేస్ లో ఉన్న పరిస్థితి. ఎస్ దగ్గర మీరు అన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గొంతుకును మనం కదిపి చూస్తే పూర్తిగా కూడా అంటే తమిళనాడులో మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి పాలసీని ఫాలో అవుతారు. అది ఏంట్రా అని అంటే ఏ పార్టీ అయితే గెలుస్తుందో అదే పార్టీకి కాకుండా వేరే పార్టీకి తమ యొక్క ఓటును వేసి ఆ వస్తున్నటువంటి పార్టీని వేరే పార్టీకి ఇచ్చేటువంటి అవకాశం మొదటి నుంచి కూడా ఇక్కడ కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ క్రమంలోనే మనం చూసుకోవచ్చు. ఆ క్రమంలోనే విజయ్ తన యొక్క పార్టీని పెట్టి 2 ఏళ్ళు అయినప్పటికీ ఒక 2 ఏళ్లలో ఈ యొక్క జనాలకు కావాల్సినటువంటి జనాల మనసులను దోచుకున్నాడు. అంటే జనాలకు కావాల్సినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయి, ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాలను తాను ఇస్తానని చెప్తూ కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఫేమ్ అంటే సినిమాలో కూడా విజయ్ తన యొక్క వరుస హిట్లు కూడా కొట్టినటువంటి సందర్భం ఉంది. ఈ క్రమంలో కూడా మనం చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో విజయ్ యొక్క తన యొక్క విజయాన్ని పార్టీ పెట్టినటువంటి మొదటి ఎన్నికల్లోనే పూర్తిగా కూడా తన విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు.
ప్రతిసారి కూడా డిఎంకే కావచ్చు, అన్నాడి ఏఎన్డిఎంకే కావచ్చు, అదే విధంగా ప్రస్తుతం ఉంచినటువంటి స్టాలిన్ స్టాలిన్ పెట్టినటువంటి పార్టీ కావచ్చు, ఏ పార్టీకైనా సరే పూర్తిగా తమ యొక్క మద్దతును ఆ ప్రజలు ఇచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే ఏదైతే ఉందంటే వాళ్లకు కావలసినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది ఆ యొక్క ఎలక్షన్ ముందు కావచ్చు, ఎలక్షన్ల తర్వాత కావచ్చు, జరిగినటువంటి 5 ఏళ్ల పాలనలో ఏ విధంగా ప్రభుత్వం మనకు సహాయ సహకారాలు అందించింది, అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏమైనా ఉన్నాయా, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏమైనా మనకు పూర్తిగా వస్తున్నాయా, ఇలాంటి మొత్తం కూడా బేరీజు వేసుకొని పూర్తి స్థాయిలో ఈ యొక్క సినిమా రంగు గట్టిగా పనిచేసిందని అనుకోవచ్చా తమిళనాడులో? పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో విజయ్కి తమ సంపూర్ణ మద్దతునైతే కూడా ప్రకటించడం జరిగింది. ఈ కోణంలో మనం చూసుకున్నట్టయితే సినీ రంగానికి సంబంధించినటువంటి ఆ ప్రముఖులు ఎవరైతే హీరోలు ఉన్నారో హీరోయిన్లు కూడా వీళ్ళందరి మద్దతు కూడా పూర్తిగా విజయ్కి కూడగట్టుకొని పలికినట్టు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. త్వరలో విజయ్ తమ పార్టీ నేతలతో కావచ్చు, తమ పార్టీ నాయకులతో కలిసి ఈ యొక్క చెన్నైలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేసుకునేటువంటి సిచ్యువేషన్ కూడా రాబోతుంది. మధ్యాహ్నం 12-1 గంటల లోపల పూర్తిగా కూడా ఫలితాలు వెలువరించేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ యొక్క ఫలితాల్లో కూడా పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఇప్పటికే కూడా విజయ్ 100 స్థానాలకు కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని బట్టే మనం చూడవచ్చు ఉన్నటువంటి 234 నియోజకవర్గాల్లో కూడా 118 మ్యాజిక్ ఫిగర్ అయితే కూడా ఇంతకుముందే కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే 100 సీట్లను ఇప్పటికే విజయ్ కైవసం చేసుకున్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో కూడా రానున్నటువంటి మిగిలిన కౌంటింగ్ కేంద్రాలు, మిగిలిన కౌంటింగ్ లో కూడా రానున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ యొక్క విజయ్ కు ఇంకా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం, అంటే మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసేటువంటి అవకాశం ఉందేమనేటువంటిది కొనసాగే సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే టీవీకే సంబంధించినటువంటి కార్యాలయం ఏదైతే ఉందో కార్యాలయం వద్ద సంబరాలు చేసుకునే దానికి అక్కడ ఉన్నటువంటి టీవీకే సంబంధించినటువంటి నేతలు కావచ్చు, రాజకీయ నాయకులు, అదేవిధంగా ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, అంతేకాకుండా విజయ్ హీరోగా ఉన్నటువంటి ఆయనకు కావాల్సినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున ఇప్పటికే ఆ యొక్క పార్టీ కార్యాలయానికి చేరుకునేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే మొత్తం మీద టీవీకే విజయ్ తప్పకుండా తన యొక్క పంతాను కొనసాగిస్తూ సీఎం లో ఏమైనా చేరుకుంటారా అనేటువంటిది మనం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ జయశ్రీరామ్.